ఫిబ్రవరి 28 మార్చి 1వ తారీఖులో అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కిమ్స్ మెడికల్ కాలేజీ చైర్మన్ చైతన్యరాజు తెలిపారు. ఏర్పాట్లపై కిమ్స్ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో రాజకీయ నేతలతో పాటు పట్టణ ప్రముఖులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమలాపురం నియోజకవర్గంలో జరుగుతున్న తెలుగు మహాసభలకు పూర్తి సహకారం అందిస్తానన్నారు. ఎస్ యానంలో ఆంధ్ర గోవా బీచ్లలో సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వివరించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ హిందీ పండిట్ పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసన్న స్పోర్ట్స్ మరియు సైన్స్ రంగానికి సంబంధించిన ప్రొఫెసర్లను తీసుకుని వచ్చి సెమినార్లను నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో తెలుగు మహాసభలు బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బారావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, అల్లాడి సోంబాబు, మెట్ల రమణబాబు, పెచ్చెట్టి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఒక గంట సమయం కోరాను వారిని. ఒక పూటంతా ఉండి మధ్యాహ్నం ఇక్కడే ఆయన భోజనం చేసి వెళ్తారని చెప్పారు. ధన్యుడు, నేనైతే చాలా ధన్యుడిని. అలాగే కవి సమ్మేళన అంకురార్పణ సభ 4 సభల్లో రోజు మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి కల్చరల్ ప్రోగ్రామ్స్ అయ్యేటప్పటికి మినిమం 10-11 అవుతుంది. 2 రోజులు పాటు మహాసభలో ప్రారంభోత్సవ సభ. అలాగే అన్ని రకాలంటే దాదాపు 16 రకాలైనటువంటి వీళ్ళందరినీ కూడా మనం పిలుస్తాం. చాలామంది నాకు ఒకటే సబ్జెక్ట్ అండి, ఎవరు పిలుస్తారు మీరు ఆ పేరు చెప్పాలి. వచ్చినట్టు చూసుకుంటాం, మనం పర్వాలేదు. మనకి 100,000 మంది ఇక్కడ చక్కగా వారిని గౌరవించి మీరు అందరూ వచ్చి దగ్గర ఉండి చూస్తే సరిపోతుంది. మీ ఇంట్రాక్షన్ కూడా ఇది ఇక్కడ ఉగాది పురస్కారాలు ఇస్తామండి. రాంబాబు సోమబాబు ఉగాది పురస్కారాలు ఇస్తాం మనం. దానికి ఒక 5-6 పేర్లు ఇస్తారు. ఎందుకంటే ఏ రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులందరికీ కూడా వెంకటేశ్వర అది ఉగాది పురస్కారాలు ఇద్దాం ఈ అంతర్జాతీయ తెలుగు మహాసభ సందర్భంగా. అలాగే అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ మాకు ఖచ్చితంగా 3 నెలలు ఇంత పని ఉంటుందండి. అలాగే ఇది వరకు నుంచి పూర్వం నుంచి ఈ భాష కోసం ఎంతో చేసినటువంటి గొప్ప కుటుంబాలు వారు కాలం చేస్తుంటే కనుక సేవ చేసే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక గౌరవించి సత్కరించి సన్మానించి, అలాగే పత్రికలకి సాహిత్య సంస్కృతి సంస్థలకి ఒక ప్రోగ్రాం పెట్టామండి. తెలుగు వెలుగులను ఒక కార్యక్రమం పెట్టాం. ఒకటేమో కృతజ్ఞతాంజలి సభను పెట్టాం. అందరూ పద్మభూషణులు, పద్మవిభూషణులు వీళ్ళంతా కూడా పద్మశ్రీలు కూడా చాలా మంది ఉన్నారు. మరోసారి రెడ్డి గారు, కాలిగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, అది అందరితో కూడా మాట్లాడడం జరిగింది. నేను సాయంత్రం నుంచి నేను అనుకుని ఈ ప్రోగ్రాం ఇక తెలుగు ద్వారా అద్భుతమైనటువంటి తెలుగు మైండ్ దగ్గర ఆవిష్కరణ చేస్తున్నాం. నృత్య ప్రదర్శన ఇవన్నీ కూడా మళ్ళీ